అందరికీ నమస్తే అండి. ఒక వారం నుండి మన గోదావరి రాజమండ్రుల నోట్లో ఒకే మాట మిగులుతుంది, ఒరే గోదావరి పొంగింది గోదావరి పొంగింది అని. మీరు చూసారో లేదో తెలియదు కానీ నేనైతే ఆగలేక ఇందాకే వెళ్ళి చూశాను. నిజంగానే పొంగిందండి. నేను ఒక్కడనే చూసేస్తే ఎలా మరి? నేను చూడడమే కాకుండా మీరు కూడా చూస్తారని డ్రోన్తో మంచిగా వీడియో తీసి అప్లోడ్ చేశాను. సో ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఊరి పేరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాప జోర్సై నావ బార్సై వాలుగా సుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మాసీమకే చీనాంబరి. సాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి రద్దం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మాసీమకి చీనాంబరి. గోదారమ్మ కుంకం బొట్టు దిద్ది మిరప ఎరుపు లంకానాథుడింకాగనంటూ పండు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మప్పే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అలపాపి కొండలా నలుపు కడగలేక నౌతనకు రాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మాసీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరే వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాప జోరుసై నావ బారుసై వాలుగా చుక్కారే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మాసీమకే చీనాంబరి.